ఆ వస్తున్నటువంటి నెయ్యిలో భక్తులు విరివిగా మాకు క్వాలిటీ తగ్గింది అంటే చెక్ చేసినప్పుడు పాసిబుల్ యానిమల్ ఫ్యాట్ గురించి ఆ వస్తున్నటువంటి వాల్యూస్ మీట్ అవునప్పుడు ఆ రోజు చెప్పే సంవత్సరం క్రితం నా వీడియో ఛానల్ ఉంది, ఇప్పుడు చెప్తున్నా, పాసిబుల్ యానిమల్ ఫ్యాట్ గురించి వాళ్ళు ప్రెడిక్ట్ చేసినప్పుడు మరింత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉన్నప్పుడు కల్తీ అనేది జరిగింది అని ప్రాథమికంగా నిర్ధారణ అవుతున్నప్పుడు ఇందులో తప్పే ఉందండి. కళ్యాణ్ గారు, ఆ ల్యాబ్ టెస్ట్ వాల్యూస్ ని ఎవరు సార్ పరిశీలించి నిర్ధారణ చేసింది? చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా, లేక మీరా? అంటే మీ అంత లాయర్షిప్ నేను చదువుకోలేదు, కానీ ఎంతో కొంత కెమిస్ట్రీ చదువుకున్నాను సార్. మరి ఆ ల్యాబ్ టెస్ట్ వాల్యూస్ ని ఒకసారి నిశ్చితంగా పరిశీలిద్దామా, అదేం చెప్తున్నాయో? అంటే బేసిక్ గా వెన్ ఐ లుక్ ఎట్ ఎన్డీటీబీ ల్యాబ్ రిపోర్ట్స్, నాకు ఇఫ్ ఐ వాంట్ టు నో దాట్ ఈ నెయ్యి అనేది ఆవు పాల నుంచి వచ్చిందా లేదా అని తెలియాలంటే ఒక నార్మల్ సైంటిస్ట్ కానీ ఒక నార్మల్ ల్యాబ్ రిపోర్ట్ చూసే కెమికల్ పర్సన్ చూసేది ఏంటంటే దీంట్లో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయా, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రెజెన్స్ ఎక్కువ ఉందా అని చూస్తారు. అంటే ఆవు పాలల్లో రెండు ఉంటాయి, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ రెండు ఉంటాయి. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఈ మీరు చెప్పినట్టు గీ అడల్ట్రేషన్, అంటే గీ అడల్ట్రేషన్ వెజిటేబుల్ ఆయిల్తో కానీ లేకపోతే పామ్ ఆయిల్తో కానీ చేస్తే ఈ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ మీరు చెప్పే అన్ని రిపోర్టుల్లో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రెజెన్స్ అనేది కరెక్ట్గా ఉంది సార్. దట్ మీన్స్ ఆ నెయ్యి అనేది ఆవు పాలతో వచ్చిన నెయ్యే అని ఆ ఎన్డీడీ రిపోర్ట్ స్పష్టంగా చెప్తా ఉంది సార్. ఇంకో విషయం చూడండి, ఆ ఎన్డీడీబీ రిపోర్ట్లో ఫస్ట్ రిపోర్ట్లో ఇట్ వెరీ క్లియర్లీ సేస్ మిల్క్ ఫ్యాట్ 99.5%. అండ్ కళ్యాణ్ గారు, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యు నో హౌ ఎన్డీడీబీ డిసైడ్స్ గీ అడల్ట్రేషన్. ఎన్డీడీబీ గీలో అడల్ట్రేషన్ జరిగిందా లేదా అని తెలవటానికి 3 మెయిన్ టెస్ట్లు, అవే 3 మెయిన్ స్తంభాలు సార్ బేసిక్గా. ఒకటి ఫ్యాటీ యాసిడ్ డిస్ట్రిబ్యూషన్ టెస్ట్, అంటే బేసిక్గా నెయ్యి యొక్క డిఎన్ఏ టెస్ట్ చేస్తారు సార్. 2 స్టెరాల్ ప్రొఫైల్, అంటే ఆ గీలో బీటా సిటెస్ట్రాలు లేకపోతే క్యాంపెస్ట్రాలు ఎంత ఉందో చూస్తారు. 3 ఓవరాల్ మిల్క్ ప్యూరిటీ టెస్ట్, అంటే బేసిక్గా ఎస్ వాల్యూ టెస్ట్. ఈ 3 టెస్టులు చేసిన తర్వాత ఏదో ఒక టెస్ట్లో వాల్యూస్ అటు ఇటు ఉంటే దట్ డస్ నాట్ మీన్ దట్ గీ అడల్టర్ జరిగినట్టు. అన్ని టెస్టులు చేసిన తర్వాత కన్సిస్టెంట్గా ఇఫ్ దేర్ ఇస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ ఫారెన్ ఫ్యాట్ ఇన్ ఆల్ ద 3 టెస్ట్స్, దట్ ఈస్ వెన్ దే కన్ఫర్మ్ అండ్ టెల్ యూ ఎస్ దిస్ గీ ఈస్ అడల్ట్రేటెడ్ అని. అండ్ ఈ ఫుడ్ లాలో 3 మెయిన్ కేటగిరీస్ ఉంటాయి సార్. వన్ ఈస్ బీయింగ్ కంప్లైంట్. ఇఫ్ the test reports say it is compliant, that means the ghee is not adulterated. If you look at the first report of NDDB report, bold law, kinda the above sample is compliant to the FSI standards and clear ga cheptaru sir first NDDB report lo. So which means the ghee is not adulterated. And రెండోది నాన్ కంప్లైంట్. అంటే ఈ వాల్యూస్ లో కొన్ని వాల్యూస్ రిపోర్ట్ లో అటు ఇటు ఉంటే, ఎక్కువ తక్కువ ఉంటే, ఇట్ డస్ నాట్ మీన్ దట్ ద గీ ఈజ్ అడల్టర్డ్. అంటే నాన్ కంప్లయన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు గీ అడల్ట్రేషన్ అండి. ఆ గీ అడల్ట్రేషన్ ప్రూవ్ అవ్వాలంటే ఈ చేసిన అన్ని టెస్ట్లో ఇండిపెండెంట్ వాల్యూస్ అనేవి కన్సిస్టెంట్ గా ఫారెన్ ఫ్యాట్ కానీ వెజిటబుల్ ఫ్యాట్ కానీ ఉన్నట్టు ప్రూవ్ అవ్వాలా. అంటే ఛార్జ్ షీట్ లో 100 రాయట్ సార్, బట్ ఐ యు నాట్ అ లాయర్? డోంట్ యు నో ఇంతకుముందు ఎన్ని ఛార్జ్ షీట్లు ఎస్ఐటి వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళు కోర్టులో అక్విట్ అవ్వలేదా? అంటే వాట్ హ్యాపెన్ ఇన్ ఇష్రాత్ జహాన్ కేస్, వాట్ హ్యాపెన్ ఇన్ సొహరాబుద్దీన్ కేస్? 22 men got acquitted. I mean in 2018. I mean, how can you take an SIT charge sheet just as a face value? Ade on judgment copy ya. Ian garu, let me show you some very clear examples of how the NDDB report has been misread and misrepresented in the charge sheet. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పామిటిక్ యాసిడ్ హై అని అంటా ఉన్నారు. అంటే బికాస్ ద పామిటిక్ యాసిడ్ ఇస్ హై, దే ఆర్ సేయింగ్ దట్ పామ్ ఆయిల్ హ్యాస్ బీన్ యూస్డ్ టు అడల్ట్రేట్ ద గీ. సార్, పామిటిక్ యాసిడ్ అనేది ఒక నెయ్యిలో, ఒక ఆవు పాలల్లో ఉండే న్యాచురల్ ఫ్యాటీ యాసిడ్స్లో ఒకటి సార్. ఐ మీన్
ఎన్డీడీబీ రిపోర్ట్ అనేది వాల్యూ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా దాన్ని ఫ్లాగ్ చేస్తుంది. అంటే దాని యాక్చువల్ వాల్యూ ఉండాల్సింది 22 నుంచి 38 వరకు అయితే 40 ఉంది దాని వాల్యూ కొంచెం ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు అనుకోండి, మీ కొలెస్ట్రాల్ 125 to 200 రేంజ్లో ఉండాలా, కానీ మీకు 205 210 వస్తే అది ఫ్లాగ్ చేస్తారు. అంతే, దాని అర్థం మీకు హార్ట్ డిజీజ్ ఉందనా? కాదు కదా సార్. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నిజంగా పామ్ ఆయిల్ కానీ లేకపోతే వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసి ఉంటే దాంట్లో ఉన్న మిగతా లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఓలిక్ యాసిడ్ కానీ లైనోలిక్ యాసిడ్ కానీ C18(1) అండ్ C18(2) ఇవి కూడా అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చి ఉండాలి. కానీ ఈ రెండు ప్లస్ బీటా సెటెస్ట్రాల్ ఇది కూడా రేంజ్లోనే ఉన్నాయి సార్. సో ఇట్ డెఫినెట్లీ ప్రూవ్స్ దాట్ దిస్ ఇస్ ఈ గీ అనేది ఆవు పాల నుంచి వచ్చింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ సార్. This is the second example to prove that the NDDB report has been misrepresented in the charge sheet. సో వాళ్ళు చెప్పింది ఏమంటే బీటా సెటెస్ట్రాల్ అనేది స్టెరాల్ టెస్ట్లో డిటెక్ట్ అయింది కాబట్టి దీంట్లో పామ్ ఆయిల్ యూజ్ చేశారని చెప్తా ఉన్నారు. సార్, స్టెరాల్ టెస్ట్ అనేది గీలో అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనడానికి ఒక ముఖ్యమైన టెస్ట్. దీంట్లో అంటే ఈ రిపోర్ట్లో వీళ్ళు ఇచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్లో బీటా సెటెస్ట్రాల్ అనేది 174 mg సార్. జస్ట్ బికాస్ బీటా సెటెస్ట్రాల్ ఇస్ 174 mg దానివల్ల పామ్ ఆయిల్ యూజ్ చేశారని ఎట్లా సార్ చెప్తారు? అండ్ మీరు పక్కన చూస్తే రెఫరెన్స్ పాయింట్లో బీటా సెటెస్ట్రాల్ ఇస్ యాబ్సెంట్ అని క్లియర్గా చెప్పారు సార్ రిపోర్ట్లో. కళ్యాణ్ గారు, థర్డ్ ఎగ్జాంపుల్, ఈ ఎన్డీడీబీ వాళ్ళు చేసిన ఫ్యాటీ యాసిడ్స్ టెస్ట్ రిపోర్ట్. బేసిక్గా అది ఆ నెయ్యి శాంపుల్ యొక్క డిఎన్ఏ టెస్ట్. దీంట్లో కొన్ని వాల్యూస్లో LOQ అని ఇచ్చారు. అంటే కొన్ని ఫ్యాటీ యాసిడ్స్లో LOQ అని ఇస్తే హౌ కెన్ యూ సే దాట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ అని లేకపోతే ఫేక్ గీ అని ఎలా సార్ చెప్తారు? LOQ అంటే లిమిట్ ఆఫ్ క్వాంటిటీ. బేసిక్గా అది ఇన్స్ట్రుమెంటేషన్ యొక్క డిటెక్షన్ లిమిట్. అది అంటే జస్ట్ బికాజ్ ఇన్స్ట్రుమెంట్ కెనాట్ డిటెక్ట్ యూ కెనాట్ సే దాట్ ద గీ ఈస్ అడల్టరేటెడ్ అని. ఎన్డీడీబీ వాళ్ళే చెప్తా ఉంటారు, ఈవెన్ జెన్యూన్ గీ కెన్ షో బిలో LOQ ఫర్ సమ్ ఇండివిజువల్ మార్కర్స్ వైల్ ద హోల్ ఫింగర్ ప్రింట్ స్టిల్ మ్యాచెస్ ది మిల్క్ ఫ్యాట్. అంటే వన్ జీన్ మిస్సింగ్ ఇన్ యూ డజంట్ మీన్ దట్ యు ఆర్ అ డిఫరెంట్ పర్సన్. ద హోల్ డిఎన్ఏ ప్రొఫైల్ మ్యాటర్స్. అంటే ఆ డిఎన్ఏ ప్రొఫైల్ ఓవరాల్గా మ్యాచ్ అయితే దెన్ యు ఆర్ స్టిల్ ద సేమ్ పర్సన్ అని అర్థం. ద సేమ్ అనాలజీ అప్లైస్ హియర్ యాజ్ వెల్. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారు. ది ఎస్ వాల్యూ రిపోర్ట్. బేసిక్లీ ది ఎస్ వాల్యూ రిపోర్ట్ అనేది ఒక గ్లోబల్ రెఫరెన్స్ వాల్యూ. ఈ గీ శాంపుల్లో నిజంగా ఉండే ఫ్యాట్ మిల్క్ ఫ్యాట్లో నుంచి తయారు చేసిందా లేకపోతే వేరే ఫారెన్ ఫ్యాట్ ఉందా అని చెప్పేదానికి ఈ ఎస్ వాల్యూ రిపోర్ట్ అనేది చాలా ఉపయోగం. సరే, ఆ ఎస్ వాల్యూ స్టాండర్డ్స్లోనే దాని గురించి ఏం చెప్పారో క్లియర్గా చూడండి. వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, as per the S value ISO 17678, it legally classifies ghee as if all the S value is within limits, then it is pure milk fat. If the value falls out of limits, it does not mean that the ghee is adulterated or there is suspected foreign fat. The standard లోనే వార్నింగ్ ఇస్తా ఉంటారు. S వాల్యూస్ అనేవి ఆ రేంజ్కి బయట అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే దాని అర్థం ఫారెన్ ఫ్యాట్ ఉన్నట్టు కాదు, దానికి అనేకమైన కారణాలు అని చెప్పి ఆ కారణాలు కూడా లిస్ట్ డౌన్ చేశారు. ISO 17678 admits that even genuine milk or genuine ghee can look abnormal because of the cow's diet, processing or biology, not because there has been added vegetable oil or a presence of foreign fat. సో కళ్యాణ్ గారు, నేను చెప్పేది ఏమంటే ఈ 3 టెస్ట్ రిపోర్ట్లు బేసిక్గా యూజ్ చేసి ఎలాగైతే ఎన్డీడీబీ వాళ్ళు ఒక గీ అడల్టరేటెడా కాదా అని చెప్తారు. సో ఈ 3 రిపోర్ట్లు చూస్తే కన్సిస్టెంట్గా అది ఆ నెయ్యి అనేది మిల్క్ ఫ్యాట్ నుంచే వచ్చింది అని క్లియర్గా చెప్తా ఉన్న రిపోర్ట్లో. సో కానీ మీరు కానీ మన వెంకటకృష్ణ ABN ఛానల్ వారు కానీ ఎవరైనా కానీ ఈ టీడీపీ వాళ్ళు కానీ ఇట్లా రెక్లెస్గా
మాట్లాడటం సబబు కాదు. ఆ దేవుని కోసం ఉపయోగించిన గీని అడల్టరేటెడ్ ఘీ అని without scientifically proving the presence of foreign fat is legally wrong and reckless as well, very reckless.